శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసంలో వ్రతాలు పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది. శ్రావణ మాస విశిష్టత అలాగే దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాస ప్రాముఖ్యత. శ్రావణ మాసం హిందువుల కొరకు అతి ముఖ్యమైన మరియు పవిత్రమైన నెలలో ఒకటి. ఈ మాసానికి పేరు విష్ణువు పుట్టిన నక్షత్రమైన శ్రవణ నక్షత్రం నుంచి వచ్చింది. అందువల్ల ఈ నెల లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ఈ నెలలోని శుక్రవారాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు మంగళవారాలు గౌరీదేవిని హిందూ మహిళలు వారి శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఆరాధించుకొని వారికి మరియు వారి కుటుంబాల సుఖ సంతోషాల కోసం ఈ పూజలు ఈ వ్రతాలు చేస్తారండి. ఇప్పుడు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాము. మాసాలలో అన్నిటికంటే శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అది చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది కూడా. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం ఈ శ్రావణ మాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పంచాంగ శాస్త్రవేత్తలు కూడా తెలిపారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుడు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని, శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతి అని పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి శ్రావణ మాసంలో కృష్ణావతారము హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైనది అని చాలా ముఖ్యమైనది. అన్ని రోజులు పవిత్రమైనవి. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే మంగళగౌరిని పూజించడం వల్ల, మంగళగౌరి వ్రతం చేయటం వల్ల ఎలాంటి కుజదోషాలున్నా రాహుదోషాలున్నా ఎలాంటి దోషాలున్నా పోతాయని ఈ మాసంలో చెప్పబడింది. మన పురాణాల ప్రకారం చెప్పబడింది అన్నమాట. శ్రావణ మాసంలో శివారాధన చేయాలి అంటే పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని, ఈ విషయం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టి దేవతలందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ గరాలాన్ని స్వీకరించాలని కోరిను, అంటే ఆ విషయాన్ని స్వీకరించాలని కోరిను. అప్పుడు ఆ శివుడు శ్రావణ మాసంలో విషాన్ని తన కంఠంలో ఉంచుకొని ఈ పాల సముద్రంలో ఉన్న విషయాన్ని తొలగించాడనమాట. అందుకే భారతదేశంలో ఉన్న హైందవులందరూ భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం అంతా ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చాలామంది చెప్పారు. మంగళగౌరి వ్రతం ఎందుకు చేస్తాము అంటే అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకముల కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని ప్రముఖ శాస్త్రవేత్తలు ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్పారు. అలాగే ఈ మాసంలో విష్ణువు పూజ చేయాలి. అలాగే విష్ణువు పూజ శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం. ఎవరైతే మహావిష్ణువుని శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడును ప్రత్యేకంగా పూజిస్తారో వారికి విష్ణు సహస్రనామం ఎవరైతే చేస్తారో వారికి సకల సుఖాలు ధనప్రాప్తి కలుగుతుందని మన పురాణాలలో కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.